వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రిక్వెస్ట్ చేశా, నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది, ఈ సిస్టమ్ ఉండకూడదు, రెండు సిస్టమ్ ఉండకూడదు, నేను స్పీడ్ పోతే మాట్లాడతాను, ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు కీర్చేసి అయ్యారు. ఇప్పుడు కత్తిలు ఫలప్రదం కాల. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం, నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దాం అన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం, అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాల. దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం, నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆ డేస్లో. కానీ ఫలప్రదం కాల. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనారాయణ ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్మిడి భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి, ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాలు మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెండు సిస్టమ్ ఉండకూడదు, ఈ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనారాయణ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాల, ఇంప్లిమెంట్ కాల.